హలో అండి. వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు మనం రాష్ట్రకూటుల గురించి ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ఇండియన్ హిస్టరీలో భాగంగా రాష్ట్రకూటుల గురించి తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దాదాపుగా 100 బిట్స్ కవర్ చేశాను. రాష్ట్రకూటుల వంశ స్థాపకుడు ఎవరు? ఏ దంతిదుర్గుడు, బి కృష్ణుడు 1, సి అమోఘవర్షుడు, డి ఇంద్రుడు. ఆన్సరు దంతిదుర్గుడు. రాష్ట్రకూటుల రాజధాని ఏది? మన్యకేట, కాంచి, వరంగల్, తంజావూరు. ఆన్సర్ మాన్యకేట. ఎల్లోరా కైలాసనాథ ఆలయాలు ఎవరు నిర్మించారు? గోవిందుడు 3, కృష్ణుడు 1, అమోఘవర్షుడు, దంతిదుర్గుడు. ఆన్సరు కృష్ణుడు 1. రాష్ట్రకూటులు ఏ ప్రాంతాన్ని పరిపాలించారు? డెక్కన్, గంగేటిక్ మైదానము, పంజాబు, బెంగాలు. ఆన్సరు డెక్కన్. రాష్ట్రకూటుల అధికార భాష ఏది? సంస్కృతం, కన్నడం, తెలుగు. 2. రాష్ట్రకూటుల అధికార భాష సంస్కృతము, కన్నడము. ఈ 2. అమోఘవర్షుడు రచించిన గ్రంథం ఏమిటి? కవిరాజమార్గం, నాట్యశాస్త్రం, అర్థశాస్త్రం, గీతా గోవిందం. ఆన్సర్ కవిరాజమార్గం. రాష్ట్రకూటుల కాలంలో ప్రసిద్ధ మతం ఏది? జైనం, బౌద్ధం, శైవం, వైష్ణవం. ఆన్సరు జైనం. గోవిందుడు 3 ఏ రాజ్యాన్ని జయించాడు? కన్యాకుబ్జం, మగధ, కాశీ, పాండ్యులు. ఆన్సర్ కన్యాకుబ్జం. రాష్ట్రకూటుల కాలంలో పన్ను ఎలా వసూలు చేసేవారు? పంటలో భాగం, నగదు, 2 ఏదీ లేదు. పంటలో భాగము, నగదు ఈ 2 రూపాల్లో తీసుకునేవారు. రాష్ట్రకూటుల కాలంలో నౌకాశ్రయాలు ఎక్కడ ఉన్నాయి? పశ్చిమ తీరంలో, తూర్పు తీరంలో, ఉత్తర తీరంలో, దక్షిణ తీరంలో. ఆన్సరు పశ్చిమ తీరంలో. దంతిదుర్గుడు ఎవరిని ఓడించాడు? చాళుక్యుల్ని, పల్లవుల్ని, చోళుల్ని, గుప్తుల్ని. ఆన్సరు చాణుక్యులని. అమోఘవర్షుడి రాజధాని ఎక్కడ? మాన్యకేట, కాంచి, ఢిల్లీ, వరంగల్. ఆన్సరు మాన్యకేట. రాష్ట్రకూటుల కాలంలో వ్యాపారం ఎలా ఉంది? అభివృద్ధి చెందింది, లేదు, తగ్గింది, స్థిరంగా ఉంది. ఆన్సర్ అభివృద్ధి చెందింది. అరబ్ ప్రయాణికుడు ఎవరు? వీళ్ళ కాలంలో రాష్ట్రకూటుల కాలంలో వచ్చారు. ఆల్ మసూది, మెగస్తనీస్, ఫాహియాన్, హ్యూన్సాంగ్. ఆన్సర్ ఆల్ మసూది. రాష్ట్రకూటుల కాలంలో ప్రధాన ఎగుమతులు ఏమిటి? మసాలాలు, వస్త్రాలు, రత్నాలు, అన్ని. ఆన్సరు అన్ని. అమోఘవర్షుడిని ఏమని పిలిచేవారు? శాంత స్వభావుడు, యోధుడు, కవి, అన్ని. రాష్ట్రకూటుల కాలంలో కళలు ఎలా ఉండేవి? అభివృద్ధి, తగ్గింది, లేదు, స్థిరంగా ఉంది. ఆన్సరు కళలు కూడా అభివృద్ధి చెందాయి. రాష్ట్రకూటుల కాలంలో ప్రసిద్ధ గుహాలయం ఏది? ఎల్లోరా, అజంతా, బాదామి, ఎలిఫెంటా. ఆన్సరు ఎల్లోరా. ఎల్లోరా గుహలు రాష్ట్రకూటుల కాలంలో అభివృద్ధి చెందాయి. రాష్ట్రకూటుల కాలంలో సైన్యం ఎలా ఉండేది? బలంగా, బలహీనంగా, మధ్యస్థంగా, లేదు. సైన్యం బలంగా ఉంది. రాష్ట్రకూటుల కాలంలో వ్యవసాయం ఎలా ఉంది? అభివృద్ధి చెందింది, లేదు, తగ్గింది, స్థిరంగా ఉంది. ఆన్సర్ అభివృద్ధి చెందింది. రాష్ట్రకూటులలో గొప్ప రాజు ఎవరు? గోవిందుడు 3, దంతిదుర్గుడు, కృష్ణుడు 2, ఇంద్రుడు. ఆన్సరు గోవిందుడు 3. రాష్ట్రకూటుల కాలంలో వాణిజ్యం ఎవరితో? అరబ్ దేశాలు, చైనా, యూరప్, అన్ని. ఆన్సర్ అన్ని. రాష్ట్రకూటుల కాలంలో గుర్రాల దిగుమతి ఎక్కడ నుండి జరిగింది? చైనా, అరేబియా, శ్రీలంక, పర్షియా. ఆన్సర్ అరేబియా నుంచి గుర్రాలని దిగుమతి చేసుకున్నారు. రాష్ట్రకూటుల కాలంలో శాసనాలు ఏ భాషలో ఉన్నాయి? సంస్కృతము, కన్నడము, 2 తమిళము. ఆన్సర్ సంస్కృతము మరియు కన్నడము. కృష్ణుడు 1 ఎవరు? రాజు, మంత్రి, కవి, సేనాని. ఆన్సరు రాజు. రాష్ట్రకూటుల కాలంలో ప్రధాన అధికారిని ఏమని పిలిచేవారు? మహాసామంతుడు, గ్రామని, సేనాని, కవి. ఆన్సర్ మహాసామంతుడు. రాష్ట్రకూటుల కాలంలో మత సహనం ఎలా ఉంది? అమోఘవర్షుడు ఏ మతాన్ని ప్రోత్సహించాడు? జైన మతాన్ని. రాష్ట్రకూటుల కాలంలో నగరాలు ఎలా ఉండేవి? అభివృద్ధి చెందాయి. రాష్ట్రకూటుల కాలంలో రవాణా ఏది? నౌకలు, రథాలు, జంతువులు, అన్ని. రాష్ట్రకూటుల కాలంలో నాణేలు ఏ లోహంతో తయారు చేసేవారు? బంగారం, వెండి, రాగి, అన్ని. రాష్ట్రకూటుల కాలంలో గ్రామ పరిపాలన ఎవరి చేతిలో ఉంది? గ్రామని, రాజు, మంత్రి, సేనాని. ఆన్సర్ గ్రామని. రాష్ట్రకూటుల కాలంలో ప్రధాన ఆదాయం ఏది? భూమి పన్ను, వాణిజ్యం, గనులు, యుద్ధం. ఆన్సరు భూమి పన్ను. రాష్ట్రకూటుల కాలంలో సైన్యంలో ఏమి ఉండేవి? గుర్రాలు, ఏనుగులు, కాల్బలం, అన్ని. ఆన్సర్ అన్ని. రాష్ట్రకూటుల కాలంలో న్యాయ వ్యవస్థ ఎలా ఉండేది? కఠినంగా, సడలింపుగా, లేదు, తెలియదు. కఠినంగా ఉండేది. రాష్ట్రకూటుల కాలంలో రాజు ఎవరికి సహాయం చేసేవాడు? కౌలకి, పండితులకి, మత గురువులకి, అందరికి. ఆన్సర్ అందరికి. రాష్ట్రకూటుల కాలంలో విద్య ఎలా ఉంది? అభివృద్ధి చెందింది, లేదు, తగ్గింది, స్థిరంగా ఉంది. ఆన్సర్ అభివృద్ధి చెందింది. రాష్ట్రకూటుల కాలంలో ఆలయాలు ఎలా ఉండేవి? గొప్పవి, చిన్నవి, లేవు, మట్టివి.
ఆన్సర్ గొప్పవి. రాష్ట్రకూటుల కాలంలో సాహిత్యం ఎలా ఉంది? అభివృద్ధి లేదు, తగ్గింది, స్థిరంగా ఉంది. అభివృద్ధి చెందింది. రాష్ట్రకూటుల కాలంలో రాజు పాత్ర ఏమిటి? పరిపాలన, యుద్ధం, ధర్మం, అన్ని. రాష్ట్రకూటుల కాలంలో ప్రధాన నది ఏది? గోదావరి, కృష్ణా, నర్మదా, అన్ని. రాష్ట్రకూటుల కాలంలో అగ్రవాణిజ్య కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి? తీర ప్రాంతాలు, పర్వతాలు, అడవులు, గ్రామాలు. ఆన్సర్ తీర ప్రాంతాలు. రాష్ట్రకూటుల కాలంలో దిగుమతులు ఏమిటి? గుర్రాలు, మసాలాలు, వస్త్రాలు, రత్నాలు. ఆన్సర్ దిగుమతులు. గుర్రాలను దిగుమతి చేసుకునేవారు. రాష్ట్రకూటుల కాలంలో రాజు ఎలా ఉండేవాడు? శక్తివంతుడు, బలహీనుడు, మధ్యస్థం, తెలియదు. శక్తివంతుడు. రాష్ట్రకూటుల కాలంలో ప్రజలు ఏమి చేశారు? వ్యవసాయం, వాణిజ్యం, కళలు, అన్ని ఉన్నాయి. రాష్ట్రకూటుల కాలంలో గనులు ఎలా ఉండేవి? అభివృద్ధి లేదు, తగ్గాయి, స్థిరంగా ఉన్నాయి. అభివృద్ధి. రాష్ట్రకూటుల కాలంలో సమాజం ఎలా ఉండేది? స్థిరంగా, శాంతి, లేదు, తెలియదు. ఆన్సర్ స్థిరం. రాష్ట్రకూటుల కాలంలో మతాలు ఏమిటి? జైనం, శైవం, వైష్ణవం, అన్ని. ఆన్సరు అన్ని. రాష్ట్రకూటుల కాలంలో రాజ్యం ఎలా ముగిసింది? చాళుక్యుల చేత, మొఘల్స్ చేత, గుప్తుల చేత, చోళుల చేత. ఆన్సరు చాళుక్యుల చేత. రాష్ట్రకూటుల కాలం ఏ శతాబ్దంలో ఉంది? 8 to 10, 5 to 6, 12 to 13, 15 to 16. ఆన్సర్ 8 to 10 శతాబ్దాల మధ్య కాలంలో రాష్ట్రకూటులు పరిపాలించారు. రాష్ట్రకూట వంశ స్థాపకుడు ఎవరు? రాష్ట్రకూట వంశ స్థాపకుడు దంతిదుర్గుడు. దంతిదుర్గుడు ఎవరిని ఓడించి వంశాన్ని స్థాపించాడు? చాళుక్యులని. దంతిదుర్గుడు పాలన ప్రారంభించిన శతాబ్దం ఏది? 8వ శతాబ్దం. దంతిదుర్గుడు రాజ్యం ఏ ప్రాంతంలో ప్రారంభమైంది? దక్కన ప్రాంతంలో. దంతిదుర్గుడి ప్రధాన శత్రువు ఎవరు? చాళుక్యులు. అమోఘవర్షుడు 1 రాజధాని ఏది? మాన్యకేట. అమోఘవర్షుడి పాలనా కాలం ఏది? 814 నుంచి 878 CE. అమోఘవర్షుడి రచన ఏది? కవిరాజమార్గం. కవిరాజమార్గం ఏ భాషలో ఉంది? కన్నడ భాషలో ఉంది. అమోఘవర్షుడి మతం ఏమిటి? జైనం. అమోఘవర్ష కాలంలో రాజ్యం ఎలా ఉంది? శాంతియుతంగా ఉంది. అమోఘవర్షుడుకు ఇచ్చిన బిరుదు ఏమిటి? శాంతి వల్లభ. అమోఘవర్షుడు ఏ సాహిత్యానికి ప్రోత్సాహం ఇచ్చాడు? కన్నడ సాహిత్యానికి. అమోఘవర్షుడి పాలనలో రాజధాని అభివృద్ధి ఎలా ఉంది? అధికంగా ఉంది. వర్షును ఎవరు గొప్ప రాజుగా పిలుస్తారు? చరిత్రకారులు. రాష్ట్రకూటుల ప్రధాన భాష ఏది? కన్నడం మరియు సంస్కృతం. రాష్ట్రకూటుల శాసనాలు ఎక్కువగా ఏ భాషలో ఉన్నాయి? కన్నడము, సంస్కృతం. రాష్ట్రకూటుల రాజధాని ఏది? మాన్యకేట. రాష్ట్రకూటులు ఏ ప్రాంతాన్ని పరిపాలించారు? దక్షిణ భారతదేశాన్ని, డెక్కన్. రాష్ట్రకూటుల కాలంలో వాణిజ్యం ఎలా ఉంది? అభివృద్ధి చెందింది. రాష్ట్రకూటుల కాలంలో సముద్ర వాణిజ్యం ఎక్కువగా ఎక్కడ ఉంది? పశ్చిమ తీరంలో. రాష్ట్రకూటుల కాలంలో గుర్రాల దిగుమతి ఎక్కడ నుంచి? అరేబియా నుంచి. రాష్ట్రకూటుల కాలంలో కళలు ఎలా ఉన్నాయి? అభివృద్ధి చెందాయి. రాష్ట్రకూటుల కాలంలో ప్రసిద్ధ ఆలయం ఏది? ఎల్లోరా కైలాసం. రాష్ట్రకూటుల పాలన ఎలా ముగిసింది? చాళుక్యుల పునరాగమనం వలన ముగిసింది. ఇప్పుడు నేను రాష్ట్రకూటులు అయిపోయిందండి. ఇంతకు ముందు వీడియోలో చాళుక్యుల గురించి చెప్పాను. తూర్పు చాళుక్యులు అలాగే పశ్చిమ చాళుక్యుల గురించి. కళ్యాణి చాళుక్యుల గురించి చెప్పలేదు. వాళ్ళిద్దరి తర్వాత వీళ్ళు రాష్ట్రకూటులు వచ్చారు. రాష్ట్రకూటులను ఓడించి మళ్ళీ ఈ చాళుక్యులే పునరాగమం రావటం జరిగిందనమాట. వీళ్ళని కళ్యాణి చాళుక్యులు అన్నారు. వాళ్ళని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. కళ్యాణి చాళుక్యుల స్థాపకుడు ఎవరు? తయలాట్టు. కళ్యాణి చాళుక్యుల రాజధాని ఏది? కళ్యాణి చాళుక్యులు ఎవరిని ఓడించారు? రాష్ట్రకూటుల్ని. కళ్యాణి చాళుక్యుల కాలం ఏమిటి? 10 నుంచి 12వ శతాబ్దం వరకు. కళ్యాణి చాళుక్యులు ఏ ప్రాంతాన్ని పరిపాలించారు? డెక్కన్. కళ్యాణి చాళుక్యుల మొదటి గొప్ప రాజు ఎవరు? తయలాట్టు. కళ్యాణి చాళుక్యుల శత్రువులు ఎవరు? చోళులు. కళ్యాణి చాళుక్యుల రాజ్యం ఏ వంశం నుండి వచ్చింది? పునరుద్ధరిత చాళుక్యులు. కళ్యాణి చాళుక్యుల భాష ఏది? కన్నడం ప్లస్ సంస్కృతం. కళ్యాణి చాళుక్య వ్యవస్థ ఏది? భూమి పన్ను ఆధారిత వ్యవస్థ. తయలాట్టు ఎవరు? కళ్యాణి చాళుక్య వంశ స్థాపకుడు. తయలాట్టు ఎవరిని ఓడించాడు? రాష్ట్రకూటుల్ని. కళ్యాణి చాళుక్యులు ఎప్పుడు బలపడ్డారు? రాష్ట్రకూటుల తర్వాత. కళ్యాణి చాళుక్యుల రాజధాని ఎక్కడ ఉంది? కర్ణాటక ప్రాంతంలో. కళ్యాణి చాళుక్యుల ప్రధాన శత్రువులు ఎవరు? చోళులు.
తయలాటు పాలన ఏ శతాబ్దం? 10వ శతాబ్దం. కళ్యాణి చాళుక్యులు ఏ రాజ్యాన్ని తిరిగి స్థాపించారు? చాళుక్య సామ్రాజ్యాన్ని. కళ్యాణి చాళుక్యుల వ్యవస్థ కేంద్రపాలన ప్లస్ స్థానిక నియంత్రణ. కళ్యాణి చాళుక్యులు ఎవరి స్థానంలో వచ్చారు? రాష్ట్రకూటులు. కళ్యాణి చాళుక్య పరిపాలన లక్షణం ఏమిటి? శక్తివంతమైన సైన్యం. సోమేశ్వర వన్ ఎవరు? రాజు. విక్రమాదిత్య 6 కూడా గొప్ప రాజు. విక్రమాదిత్య 6 కాలం ఏది? 11వ శతాబ్దం. విక్రమాదిత్య 6 పాలన లక్షణం ఏమిటి? సుస్థిర పాలన. కళ్యాణి చాళుక్యుల శత్రువు ఎవరు? చోళులు. కళ్యాణి చాళుక్యుల కాలంలో వ్యవసాయం ఎలా ఉంది? అభివృద్ధి చెందింది. పన్ను ఎలా వసూలు చేసేవారు? భూమి ఆధారంగా. వాణిజ్యం ఎలా ఉంది? అభివృద్ధి చెందింది. సముద్ర వాణిజ్యం ఎక్కడ? పశ్చిమ తీరంలో. నాణేలు ఏ లోహాలతో చేసేవారు? బంగారం, వెండి, రాగి. గ్రామ పరిపాలన ఎవరి చేతిలో ఉండేది? గ్రామ నాయకుడు. సైన్యం ఎలా ఉంది? శక్తివంతంగా. మతం ఎలా ఉంది? సహనంగా ఉంది. ప్రధాన మతాలు హిందూ, జైనం. కళ్యాణి చాళుక్యుల రాజ్యం ఎలా ముగిసింది? చోళులు ప్లస్ ఇతర వంశాల దాడుల వలన. కళ్యాణి చాళుక్యుల రాజధాని మారిందా? లేదు. కళ్యాణి చాళుక్యులు ఎవరికి కొనసాగింపు? బాదామి చాళుక్యులకి కొనసాగింపు. కళ్యాణి చాళుక్యుల్లో ప్రముఖ రాజు ఎవరు? విక్రమాదిత్య 6. ప్రారంభ రాజు ఎవరు? తయలాటు. వాళ్ళ కాలం 10 నుంచి 12వ శతాబ్దం. రాజ్యం స్వభావం యుద్ధం ప్లస్ పరిపాలన. కళ్యాణి చాళుక్యుల స్థాపనకు ప్రత్యక్ష కారణం ఏది? రాష్ట్రకూటుల పతనం. తయలాటు రాష్ట్రకూటుల ఏ బలహీనతకు ఉపయోగించాడు? రాష్ట్రకూటుల ఏ బలహీనతను ఉపయోగించుకొని రాజ్యాన్ని మళ్ళీ స్థాపించాడంటే అంతర్గత తిరుగుబాట్లు. కళ్యాణి చాళుక్యులు మొదటగా ఎవరి సహాయంతో బలపడ్డారు? సామంతరాజులు. కళ్యాణి చాళుక్యుల ప్రారంభ దశలో ప్రధాన శత్రువు ఎవరు? చోళులు. కళ్యాణి చాళుక్యుల రాజ్య విస్తరణ ఎక్కువగా ఏ దిశలో జరిగింది? దక్షిణ భారతదేశం. కళ్యాణి చాళుక్యుల పరిపాలనా వ్యవస్థ ఏ లక్షణాన్ని కలిగి ఉంది? కేంద్రీకృతం. సామంతరాజ్యం. మహాసామంత పదం కళ్యాణి చాళుక్యుల్లో సూచించేది పెద్ద సామంతరాజుని. గ్రామ పరిపాలనలో అత్యంత ముఖ్యమైన యూనిట్ ఏది? గ్రామం. భూమి పన్ను వసూలు విధానం ప్రధానంగా ఏది? ఉత్పత్తి ఆధారితం. కళ్యాణి చాళుక్యుల్లో కర అంటే పన్ను. కళ్యాణి చాళుక్యుల ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా ఆధారపడింది వ్యవసాయం మీద. సముద్ర వాణిజ్యం ఎక్కువగా ఎక్కడ అభివృద్ధి చెందింది? పశ్చిమ తీరంలో. గుర్రాల దిగుమతి ప్రధానంగా ఏ అవసరానికి? సైన్యం. రత్నాల వాణిజ్యం ఎక్కువగా ఎవరి ద్వారా జరిగింది? అరబ్బు వ్యాపారులు. నాణేలు ఎక్కువగా ఏ ఉపయోగానికి? వాణిజ్యానికి. కళ్యాణి చాళుక్యుల్లో జైన మతానికి కారణం ఏమిటి? రాజుల ప్రోత్సాహం. శైవం ఎక్కువగా ఎక్కడ అభివృద్ధి చెందింది? దక్షిణ భారతదేశంలో. ఆలయాలు ఏ విధంగా ఉపయోగించబడ్డాయి? ఆర్థిక కేంద్రాలుగా. శాసనాలు ప్రధానంగా ఏ సమాచారం ఇస్తాయి? భూమి దానం. కళ్యాణి చాళుక్యుల సంస్కృతి ప్రధానంగా ఏది? దక్షిణ భారత ద్రావిడ సంస్కృతి. కళ్యాణి చాళుక్యుల రాష్ట్రకూటుల తర్వాత ఎందుకు ముఖ్యం? రాజకీయాన్ని కంటిన్యూటీ కోసం. తయలాటు ముఖ్య అచీవ్మెంట్ ఏమిటి? రాజ్య పునరుద్ధరణ. కళ్యాణి చాళుక్యుల శక్తి కేంద్రం ఏమిటి? దక్కన్ పీఠభూమి. వారు ఎక్కువగా ఆధారపడిన సైనిక బలం ఏంటి? కాల్బలం ప్లస్ గుర్రాలు. కళ్యాణి చాళుక్యుల డిక్లైన్ కారణం ఏమిటి? అంతర్గత ప్లస్ చోళ ఒత్తిడి. రాష్ట్రకూటుల శాసనాలు ప్రధానంగా ఏ భాషలో ఉన్నాయి? కన్నడము ప్లస్ సంస్కృతం. రాష్ట్రకూటుల శాసనాల్లో ప్రధాన సమాచారం ఏమిటి? భూమి దానాలు. శాసనాలు ఎక్కువగా ఎవరు జారీ చేశారు? రాజులు. శాసనాల ముఖ్య ఉద్దేశం ఏమిటి? పరిపాలన రికార్డులు. రాష్ట్రకూటుల శాసనాలు ఎక్కువగా ఎక్కడ లభించాయి? దక్కన్ ప్రాంతంలో. కృష్ణుడు 1 ఎవరి తర్వాత రాజు అయ్యాడు? దంతిదుర్గుడి తర్వాత. కృష్ణుడు 1 నిర్మించిన ఆలయం కైలాసనాథ ఆలయం, ఎల్లోరా. కృష్ణుడు 1 కాలం 8వ శతాబ్దం. కృష్ణుడు 2 ప్రధానంగా ఏ యుద్ధాలకు ప్రసిద్ధుడు? చోళులతో యుద్ధాలకు. కృష్ణుడు 2 కాలం ఎలా ఉంది? బలహీన దశ ప్రారంభం. అమోఘ వర్షను శాసనాలను ఏమని పిలుస్తారు? సంజన్ శాసనాలు. అమోఘ వర్ష పరిపాలన లక్షణం ఏమిటి? శాంతి ప్లస్ సాహిత్య ప్రోత్సాహం. అమోఘ వర్ష కాలంలో రాజధాని ఏది? మాన్యకేట. అమోఘ వర్ష ఏ మతాన్ని ఎక్కువగా ప్రోత్సహించాడు? జైనాన్ని. అమోఘ వర్ష
చరిత్రలో ఎలా గుర్తిస్తారు? శాంతి రాజుగా గుర్తిస్తారు. రాష్ట్రకూటుల బలం ఎక్కువగా ఎక్కడ ఉంది? దక్కన్లో ఉంది. వారి సైన్యం ప్రధానంగా ఏమిటి? గుర్రాలు ప్లస్ ఏనుగులు. రాష్ట్రకూటుల ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయం ప్లస్ వాణిజ్యం. వారి వాణిజ్యం ఎక్కువగా ఎవరితో? అరబ్ దేశాలతో. రాష్ట్రకూటుల డిక్లైన్‌కి కారణం ఏమిటి? చాళుక్యుల పునరాగమనం. ఇవి రాష్ట్రకూటులకి అలాగే కళ్యాణి చాళుక్యులకి గురించి బిట్స్ అన్నమాట. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.